సంతోషం. కానీ అంబాసిడర్ కారోళ్ళు ఇయ్యాల పేద పండుగను చేసుకున్నారు. పెద్ద సార్ పోట్వలకు పాలాభిషేకాలు, పటాకులు కాల్చుడు, మిఠాయిలు తినిపించుకున్నాడు. ఓ మస్తు జోరుగా నడిచింది. ఆగో మల్లేడన్న ఎలక్షన్లలో గెలిచిండ్రా? ఎవరు నిన్న మొన్న అనగానే పైరి అని పరిచయం అవుతున్నారులే. ఎలక్షన్ల గెలుచుడంటే మన తెలంగాణనే, కానీ ఇది అంతకంటే ఎక్కువనే. ఎందుకంటే గెలిచింది దేశంలా ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరనుకుంటాండ్రు? మన కేసీఆర్ సారే. 29 రాష్ట్రాలను వెళ్తున్నోళ్ళ పనితనం మీద సర్వే చేస్తే ఫస్ట్ ర్యాంకు మన సీఎం సార్కే వచ్చింది. తెలంగాణలో 187 మంది ముఖ్యమంత్రి సార్కే జైగొట్టిండ్రు. ఏలువడి కొత్త పథకాలు పబ్లిక్లున్న పతార మీద వీడీపీ అనే సంఘపోళ్ళు రాష్ట్రాలలో సర్వే చేసిండ్రు. ఈ ముచ్చట తెలవంగానే ఒక దినం ముందే దీవాళి పండుగ వేసుకున్నారు కారు గుర్తోళ్ళు. ఇక మధ్యప్రదేశ్ సీఎం కు 2nd ర్యాంకు, బెంగాల్ ముఖ్యమంత్రికి 3వ ర్యాంకు, జయమ్మకు 4వ ర్యాంక్ వచ్చింది. మన చంద్రాల్ సారు 8వ ర్యాంకు తెచ్చుకున్నాడు ఉత్తమ ముఖ్యమంత్రులల్లా. ఆంధ్రాల సార్ పనితనం ఎట్లున్నది అని అడిగితే 158 మంది ఓకే అన్నారట. పనిల పని మోడీ సార్ గురించి కూడా అరుచుకున్నారా సర్వే చేసిన సంఘపోళ్ళు. ఇయ్యాల ఎలక్షన్లు పెట్టిన పువ్వు గుర్తోళ్ళు నడుపుతున్న ఎన్డీఏకు 241 సీట్లు ఖాయమట. షై గుర్తు యూపీఏ బలం ఏమంతా పెరగలే. 61 మంది ఎంపీలే గెలుస్తారట. కడమ పార్టీల నుంచి 118 మందిని పార్లమెంటుకు పంపుతారట పబ్లిక్. ప్రధానమంత్రిగా ఎవరుంటే మంచిగుంటదని ఇంకో క్వశ్చన్ అడిగితే 153 మంది నమో నరేంద్ర మోడీ అన్నారు. రాహుల్ సారు, కేజ్రీవాల్ సారు 2nd ర్యాంకులుంటే సోనియమ్మ వాళ్ళ తర్వాత ఉన్నది. ఇక కేసీఆర్ సార్ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మోడీ సారు మనిషికో 15 లక్షల నల్ల పైకం మంచనంటే వీళ్ళిద్దరికి తిరిగే ఉండదు పో.